హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ ప్రియా ఫ్రమ్ లండన్. అండ్ ఈ వీడియోలో నేను వీడియో గురించి చెప్పడానికి ముందు నేను ఒక చిన్న విషయం చెప్పేస్తాను. um, నాకు కూడా అంటే నేను చదువు అయిన తర్వాత అండ్ పెళ్ళికి ముందు వరకు కూడా నాకు జాబ్ కూడా నేను చేశాను. బట్ జాబ్తో పాటు నాకు కూడా బిజినెస్ చేయాలని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో బిజినెస్ చేయాలని చెప్పేసి నేను కూడా చాలా బిజినెస్లు ట్రై చేశాను. సో ఎంత ప్రయత్నించినా కూడా నేను లాస్ట్ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి లాస్ట్ ఒక చోట ఆగిపోతాను. అది ఎక్కడంటే మనీ. ఏ బిజినెస్ అయినా కూడా మనీ అనేది ఖచ్చితంగా కావాల్సొస్తది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే అంటే నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో మీరు చేయగలిగే కొన్ని బిజినెస్ ఐడియాస్, బిజినెస్ నేమ్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను చూడండి. అండ్ ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఉంటూనే చేయొచ్చు. దీనికంటూ ఏదైనా ఒక బిజినెస్ చేయడానికి ఒక ప్లేసో లేకపోతే పెద్ద దానికి ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువనో సో ఇలాంటివి ఏ ఇబ్బందులు లేకుండా జస్ట్ చాలా స్మాల్ లెవెల్‌లో బిజినెస్ స్టార్ట్ చేసి, ఇంటి దగ్గర నుండి కూడా బిజినెస్ స్టార్ట్ చేసి, మీరు చేయగలిగే కొన్ని బిజినెస్ నేమ్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను చూడండి. సో ఇందులో ఫస్ట్ నేను చెప్పబోయేది ఏమంటే పాలు మరియు పాల ఉత్పత్తులు. అంటే ఇప్పుడు పాలు, నెయ్యి, వెన్న, పన్నీరు, పెరుగు ఇలాంటివి. అండ్ సెకండ్ టిఫిన్ సెంటర్‌లు. ఇంటి దగ్గర నుండే అంటే టిఫిన్ సెంటర్ లాగా నడపొచ్చు. పప్పులు ప్యాకింగ్, మిల్లెట్ ఫుడ్స్ తయారీ, స్నాక్స్ తయారీలు అంటే ఈ మురుకులు, చెక్లాలు ఉంటాయి కదా అవి. అప్పడాల అప్పడాల తయారీలు, పచ్చళ్ళ తయారీ అండ్ మసాలా పొడుల తయారీ అండ్ ఈ చిక్కీలు అంటారు కదా! ఈ గ్రౌండ్‌నట్ బర్ఫీలు అండ్ సెసమి సీడ్స్ బర్ఫీలు ఉంటాయి కదా! నువ్వుల బర్ఫీలు ఇలాంటివి అండ్ నువ్వుల లడ్డులు, ఈ బేకరీ ఐటెమ్‌లు అండ్ బెల్లం స్వీట్స్ ఉంటాయి. ఇంకా వ్యవసాయం అంటే ఫార్మింగ్ బేస్ చేసి చేయగలిగే కొన్ని వ్యాపారాలేంటంటే పూల సాగు, కూరగాయల సాగు, కూరగాయల నర్సరీ, మష్రూమ్ పెంపకము, తేనెటీగల పెంపకం, ఆర్గానిక్ ఫార్మింగ్, ఔషధ మొక్కల సాగు అండ్ ఈ అలోవెరా సాగు. ఇవి కాకుండా ఇంకా కోళ్ళ పెంపకాలు, మేకల పెంపకం, గొర్రెల పెంపకం అండ్ చేపల పెంపకం. అండ్ ఇవి కాకుండా ఇంటి దగ్గర నుండే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఇంట్లో నుండే ఇంటి దగ్గర నుండే చేయగలిగేవి. వాటితో పాటు ఇవి కూడా అగరబత్తుల తయారీ, కొవ్వొత్తుల తయారీ, సబ్బుల తయారీ, డిటర్జెంట్ పౌడర్లు ఉంటాయి కదా! వాటి తయారీలు, ఫినాయిల్ తయారీ, హ్యాండ్‌మేడ్ చాక్లెట్స్, పేపర్ కవర్ల తయారీ, ఈ అరేకా ప్లేట్లు అంటున్నాం కదా! అంటే వక్క ప్లేట్లు అని చెప్పేసి. సో ఆ ప్లేట్ల తయారీలు అండ్ పేపర్ ప్లేట్లు, కప్పులు ఉంటాయి కదా! ఇవన్నీ. అండ్ జూట్ బ్యాగులు తయారీ అండ్ గిఫ్ట్ ఐటెమ్స్ తయారీ బిజినెస్‌లు. ఇవి కాకుండా సర్వీస్ ఓరియెంటెడ్‌గా చేయగలిగే కొన్ని వ్యాపారాలు. అవేంటంటే టైలరింగ్, బ్యూటీ పార్లర్‌లు, మెహందీ మీకు బాగా ఈ మెహందీలని వేయగలరంటే ఆ వ్యాపారం చేయొచ్చు. ఒక చిన్న మొబైల్ రీచార్జ్ షాప్ లేకపోతే మొబైల్‌కి సంబంధించిన చిన్న షాపులు, దానికి సంబంధించిన ఒక చిన్న షాప్ లాగా పెట్టుకోవచ్చు. కిరాణా దుకాణం పెట్టుకోవచ్చు. పిల్లలకు ట్యూషన్ సెంటర్ లాగా మీరు పెట్టుకొని చేయొచ్చు. ఆ వ్యాపారం చేయొచ్చు. అంగన్వాడీ, డే కేర్ సెంటర్ లాగా ఒకటి. అండ్ ఈ ఈవెంట్ డెకరేషన్ అంటారు కదా! అంటే పూలు, ఏదైనా ఒక ఈవెంట్‌కి మీరు పూలు అవన్నీ లేకపోతే డెకరేషన్ లాగా ఏమైనా చేయొచ్చు. సో నేను చెప్పొచ్చేదేమంటే ఇప్పుడు నేను కొన్ని ఇక్కడ చెప్పాను బిజినెస్ ఐడియాలు. ఇవి కాకుండా ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. బట్ నేను ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేసుకుంటున్నాను. బికాజ్ ఇవన్నీ మీరు చూడండి. ఇవన్నీ మీరు చూసి ఇందులో మీకు ఏ బిజినెస్ గురించి తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువగా మీరు తెలుసుకోవాలని ఉంటే ఆ బిజినెస్ ఐడియాని మీరు కామెంట్‌లో పోస్ట్ చేయండి. నేను వీలైనంత ఏ బిజినెస్ ఐడియా గురించి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి. అది ఇంకొక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకే. అంతవరకు ఈ వీడియోని చూడండి. అండ్ నేను ఒక మీకు జస్ట్ కొన్ని టిప్స్ మాత్రం చెప్తాను. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా కొన్ని టిప్స్ మాత్రం మీరు మర్చిపోకుండా ఫాలో చేయండి. ఒకటి, వీలైనంత వరకు ఇన్వెస్ట్‌మెంట్ తక్కువగా, చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ మీరు పెట్టడం. ఇప్పుడు నేను ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసినానంటే నాకు త్వరగా లాభం వచ్చేస్తుందని చెప్పేసి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. లాభం వచ్చే బిజినెస్ అయినా పర్లేదు. చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయండి. ఇంకొకటి, మీ ఏ బిజినెస్ అయినా అందులో మీరు హానెస్ట్‌గా ఉండండి. నిజాయితీగా మీరు ఆ వ్యాపారం చేయండి. ముఖ్యంగా క్వాలిటీ పైన దృష్టి పెట్టండి. మంచి క్వాలిటీతో మీరు ఏ బిజినెస్ చేసినా కూడా కస్టమర్లు ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ క్వాలిటీ కోసమైనా మీ ప్రొడక్ట్స్ కోసం వెతుక్కొనొస్తారు మీ దగ్గరికి. ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన పాయింట్, మీరు ఏ బిజినెస్ చేసినా కూడా కస్టమర్ల ఆరోగ్యానికి చేడు కలగని వ్యాపారం చేయండి. వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యాపారం చేయండి. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ ఏమంటే పర్యావరణానికి హాని కలిగించని ఒక వ్యాపారం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ లేకుండా మీరు చేసే వ్యాపారంలో ప్లాస్టిక్ లేకుండా చేయగలిగే వ్యాపారం ఏమన్నా ఉంటే గనక వీలైనంత వరకు మీరు పర్యావరణానికి హాని కలిగించకుండా వ్యాపారం చేయండి. అండ్ ముఖ్యంగా కెమికల్స్‌ని దూరంగా పెట్టండి. కెమికల్ బేస్డ్ వ్యాపారాన్ని కొంచెం పక్కన పెట్టేయండి. ఏవన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగరబత్తులు తయారు ఉందంటే
అందులో వచ్చి ఫ్రాగ్రెన్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ లేకుండా న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ ఉండేట్టు. సో, ఇలా. సో, మీ కస్టమర్‌లకి వాళ్ళ ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండాలి. పర్యావరణానికి కూడా హాని కలిగించని వ్యాపారం ఉంటే చూడండి. అలాంటి బిజినెస్ చేస్తే చాలా మంచిది. అండ్ ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా బిజినెస్ చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది కదా! వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిందంటే మీకు లైక్ చేయండి. నా ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా వస్తున్నాయి. సో, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.